నా పట్ల కూడా దేవుడు అద్భుతం చేశాడు. మరి నేను 2004లో సేవకు వచ్చాను. 2004లో మరి నేను MBA చేసి హార్లిక్స్ కంపెనీలో ఉద్యోగం, పెద్ద ఇంట్లో మరి పెద్ద కొడుకుని కాబట్టి ఉద్యోగం సంపాదించాలని చాలా చిన్నగానే ప్రారంభించాను. 1500కు పని చేశాను, 2000కు పని చేశాను. ఆ తర్వాత 15,000కి వెళ్ళాను. ఆ తర్వాత అట్లాగా చిన్న ఎందుకంటే MBA చదివి కూడా అలాగే చిన్న జాబులు అయినా పర్వాలేదు, ముందు సెటిల్ అవ్వాలని చెప్పి మార్కెటింగ్ కాబట్టి మా నాన్నగారు ఒక స్కూటర్ కొనిస్తే దానికి నెల నెల నేనే కట్టుకోవాలి. కట్టకపోతే మా నాన్నగారు ఊరుకోరు. ఇక అసలు ఆయన ఒత్తిడి బట్టి అవి కొన్ని మంచిగా అనిపిస్తాయి. ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉండబట్టి మరి దానికోసమన్నా ఇంట్లో కూర్చోకోకుండా జాబ్కి వెళ్తూ ఉండేవాడిని. నియాన్ బల్బులు చేశాను. తర్వాత కోనేరు లక్ష్మయ్య చౌదరి వాళ్ళకి అంజనీ గ్యాస్ ఉండేది, KLC వాళ్ళకి వాళ్ళ కూతురు అనమాట. దాంట్లో చేసిన ఒంగోలులో వెళ్ళి ఉండేవాళ్ళం. వాటంతా ఒంగోలు చాలా, ఉదయగిరి, కందుకూరు, ఉలవపాడు అన్నీ అట్లా తిరుగుతూ ఉండేవాడిని. వారానికి ఇంటికి వచ్చేవాడిని. ఆ తర్వాత హార్లిక్స్లో కంపెనీలో మార్కెటింగ్లో వచ్చింది. కొంతకాలం ప్రొహిబిషన్ పీరియడ్లో ఉన్నాను. తర్వాత పర్మనెంట్ అయినప్పుడు మరి ఒక 25,000 జీతం, చక్కగా TADL అన్నీ కలిపి చాలా బాగుండేది. అయిపోయిన తర్వాత మరి దేవుడి సేవకు పిలిచినప్పుడు ప్రభు మాటకు లోబడి మరి అక్కడి నుంచి ఒంగోలు నుంచి సామాన్లన్నీ వేసుకుని ఇక్కడికి వచ్చేసాం. వచ్చి మరి ఆ రోజు బుధవారం ప్రార్థన చేస్తాం. మా అమ్మగారు మరి దేవుడు మా అమ్మగారి ద్వారా ప్రవచనం మాట్లాడి సేవకు ఏర్పాటు చేసుకున్నాం. అనగానే ప్రభు మాటకు లోబడి పాస్టర్ గారు నేను మరి బైబిల్ ట్రైనింగ్ కేరళ వెళ్ళి 1 సంవత్సరం ట్రైనింగ్ అయిన తర్వాత మరి ట్రైనింగ్ నుంచి రాగానే మరి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఆశ్రమ్ గారిని ఫ్రూటీని తీసుకొని వెళ్ళిపోయి మరి ఆ ఏంజల్ హౌస్, పాత ఏంజల్ మీకు తెలుసు, అద్దెకెళ్ళి అక్కడ మరి దేవుని సేవ ప్రారంభించి మరి ఇప్పటి వరకు కూడా నమ్మకంగా యథార్థంగా అనేక ప్రాంతాల్లో మరి మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణ, అలాగే మరి నార్త్ ఇండియాలో, అలాగే ఇతర దేశాల్లో దేవుని సువార్త ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. మనం పెళ్ళిళ్ళు చేయడానికి దేవుడు ఒక గవర్నమెంట్ చేత ఆథరైజ్ చేయబడిన ఒక మ్యారేజ్ రిజిస్టర్గా దేవుడు నాకు ఆ ధన్యత ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఆ కృప చేశాడు. చాలా ఆశ్చర్యం. దేవుడు అట్లా అనుకున్నవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే అమెరికా వీసా కూడా మళ్ళీ మరో 10 ఏళ్ళు దేవుడు ఇచ్చాడు. మరి 22వ తారీఖున జూలైలో అక్కడ ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి రమ్మని వాళ్ళు పిలిచారు. దానికి వెళ్ళాలి. మరి దేవుడు అక్కడ బలంగా వాడుకునేటట్టు కూడా ప్రార్థించి నిజంగా అనేక విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు మేము ఇలా నిలబడి ఉన్నామంటే అది దేవుని కృపే. నిజంగా దేవుని దయ, దేవుని కృప. ఒకే తపనండి, ఏదైనా ప్రభు పని కోసం పరిగెడతా ఉంటాం. ప్రభు పని అంటే చాలా ఇష్టం. ప్రభు పని అంటే ఎప్పుడు ఒళ్ళు దాక్కోవడం అలా ఉండదు. ఎంత దూరమైనా, ఎవరు పిలిచినా, ఎవరికైనా ప్రార్థన చేయడానికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా ప్రభుకి అవైలబిలిటీ, అంటే ప్రభుకి ఏమని చెప్పాలంటే ఒక తలుపు పక్కన అటెండర్ కూర్చుని బెల్లు కొట్టగానే సారని లోనకి వెళ్ళినట్లుగా అటెండర్గా ఆయన గుమ్మం దగ్గర కూర్చుని ఆయన ఏ పని అప్పచెప్తే ఆ పని చేసుకుంటా మేము వెళుతున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే చివరి శ్వాస వరకు కూడా అలాగే పనిచేయాలని ఆశ. ఎక్కడికి వెళ్ళినా ప్రభుని గురించి చెప్పడమే కానీ మా గొప్పలు కాదు, కేవలం ప్రభుని గురించి చెప్పి అనేకుల్ని ప్రభుది మొన్న కూడా నిన్ను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నానని అట్లని కొన్నిసార్లు నేను ఒకవేళ ప్రభుకి వ్యతిరేకంగా కొన్ని ఏమైనా చేసి ఉండొచ్చు, మాటలు కానీ ప్రవర్తన కానీ, అయినా ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతూ నన్ను నేను శుద్ధి చేసుకుంటూ సరిచేసుకుంటూ దేవునిలో సాగిపోతూ ఉన్నాం. దేవుడు అనేక కార్యాలు చేస్తూ ఉన్నారు. దానిని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రార్థించిన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు చెల్లిపరుస్తున్నాం. అందరు 2 చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంత సమయం దేవుని వాక్యాన్ని విందాం. మరి గత 2 నెలల నుంచి మీకు కృపను గురించి చెప్తానే వస్తున్నాను. కృప ఎలా విస్తరిస్తుందని చెప్తున్నాను. కృప ఎలా విస్తరిస్తుంది? మొదటిగా విధేయత ఉండడం ద్వారా కృప విస్తరిస్తుందని, రెండోది ఆరాధన చేయడం ద్వారా కృప విస్తరిస్తుందని, అలాగే మూడోది ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుంది? కృప విస్తరిస్తుందని చెప్పాను. ఈరోజు 4వ విషయం, కృప అంటే ఏంటంటే అర్హత లేని వారికి యోగ్యత లేని వారికి చూపించే దయను
కృప అంటారు. ఈ కృప ఎవరు తెచ్చారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తూ ఆ కృపను తీసుకుని వచ్చారు. ఎందుకంటే ఆ కృప యొక్క గొప్ప లక్షణం ఏంటంటే మన వల్ల కాని పనులన్నీ కూడా కృప చేయిస్తుంది. రేపు దినం చూడటం మన వల్ల కాదు, రేపనే రోజు మనం చూడటం మన వల్ల కాదు. దేవుని కృప ఏం చేస్తుందంటే రేపనే రోజుని, మన ఆయుష్ను కానీ మన భవిష్యత్తును కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తుంది తెలుసా? కృపే చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ కృపను ప్రభు తీసుకుని వచ్చాడు. ఆ కృప ఎలా విస్తరిస్తుందంటే, ఆ కృప అంట అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ఉత్తమమైన ప్రతి కార్యాలు చేయడానికి దేవుడు మన ఎడల తన కృపను ఏంటంట యేసయ్యను మన జీవితాల్లో విస్తరింప చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా, నాకు వేరుగా ఉన్నా అంటే నువ్వు కృపకు వేరుగా ఉన్నావు. అసలు దేవునికి వేరుగా ఉండి నువ్వు బ్రతకలేవు, ఏమీ సాధించలేవు. నీ బ్రతుకులో ఏది కూడా జయం అనేది లేకుండా ఉంటాం. కాబట్టి ఈ కృప ఎలా విస్తరిస్తుంది అంటే, విధేయత ఉంటే కృప విస్తరిస్తుంది, ఆరాధన చేస్తే కృప విస్తరిస్తుంది, ప్రార్థిస్తే కృప. విధేయతకేమో కానాను విందు గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. ఆరాధన చూస్తే పౌలు శీలలు చెరసాల్లో ఉండి ఆరాధించినప్పుడు కృప ఎలా విస్తరించిందో చెప్పాను. ప్రార్థన పేతురు చెరసాల్లో పెడితే సంఘం ప్రార్థించినప్పుడు 16 మంది కాపలా ఉన్న నరమానవుడు లోనకి వెళ్ళలేడు, ఒక్క పురుగు కూడా వెళ్ళలేని అంత టైట్ సెక్యూరిటీ ఉన్న దాంట్లో కూడా కృప ఏం చేసిందో తెలుసా? లోనకి వెళ్ళి పేతురుని బయటికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ కృప ఎలాంటిదో తెలుసా? చనిపోయిన 4 రోజులైన లాజరు శవాన్ని కూడా బ్రతికించింది. దేవునికి స్తోత్రాలు చెల్లి. నాయీన్ అనే గ్రామంలో ఒక విధవరాలు పాడి మీద తన బిడను తీసుకెళ్తుంటే ఈ కృపెల్లి పాడిని ముట్టగానే పాడి మీద ఉన్న వ్యక్తి కూడా ఏమయ్యాడో తెలుసా? బ్రతికాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ కృప ఎలాంటిదంటే, నువ్వు చేయలేని పనులన్నిటిని కూడా, నీ వల్ల కాని పనులు, నీ కళ్ళకు ఆశ్చర్యం కలిగించే పనులు ఈ కృప చేయగలుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక వాక్యం ఉంది, ఉదయకాలమున తన కృప కొరకు కనిపెట్టుకునే బిడల యందు ఆయన ఏం చేస్తాడంట? ఆనందిస్తాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, అయ్యా ఈ ఉదయం నేను లేచాను, కానీ ఈ ఉదయం పూర్తవ్వాలంటే నీ కృప నాకు కావాలి అనే వాళ్ళను బట్టి దేవునికి చాలా సంతోషమంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయ్యా నేనైతే ఈ గృహాన్ని కొనలేను, నేనైతే ఈ ఉద్యోగం చేయలేను, నేనైతే ఈ వ్యాపారం చేయలేను, నేనైతే ఈ చదువు చదవలేను, ఇది కేవలం నీ కృప ద్వారా నేను చేయగలనని చెప్పి దేవుని మీద పరిపూర్ణంగా నువ్వు ఆధారపడగలిగితే ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? ఏదైతే నువ్వు చేయలేవు అన్నావో దానిని చేయడానికి కావలసిన శక్తి ఆ కృప ఇస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి కృప లేనిదే మనం ఏమి కూడా చెయ్యలేము. ఈ 4వ పాయింట్ ఏంటంటే, కృప ఎలా విస్తరిస్తుందంటే, విత్తడం ద్వారా కూడా కృప విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది కొంతమందికి విరక్తిగా ఉంటుంది ఈ మాటలు, కానీ చెప్పకుండా ఉండలేము. కొంతమందికి తెలియదు. ఈ లోకం అంతా కూడా ఒక విత్తనం మీదే నడుస్తూ ఉంది. ఏ పంట కావాలన్నా ఆ విత్తనం లేనిదే ఆ పంట రాదు. ఆదికాండంలో దేవుడైతే విత్తనములు ఇచ్చు చెట్లను ఇచ్చారని ఒకసారి ఆ మాట చూడండి. దేవుడు ఏమి ఇచ్చాడో, హీ గేవ్ ద సీడ్ అనమాట. సీడ్ చూడండి ఏముందో తెలుసా? ఆదికాండం 1:29 దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములు ఇచ్చు. ఏమిచ్చు చెప్పండి? దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు, ప్రతి చెట్టును విత్తనములిచ్చు, ప్రతి వృక్ష ఫలములను, ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అది చూసారా? దేవుడు విత్తనాలే ఇచ్చాడు, విత్తనాలు ఇచ్చే చెట్లే ఇచ్చాడు.
మామిడికాయ కావాలంటే మామిడి విత్తనం కావాలి. శ్రమ అనేది కూడా ఒక విత్తనం. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు నువ్వు శ్రమ పడితే ఆ శ్రమ పడిన విత్తనానికి నీకు శనివారం ఒక ప్రతిఫలం వస్తుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చదువు అనేది ఒక విత్తనం. కష్టపడి రోజు సమయం కేటాయించి నువ్వు చదివితే ఆ చదువు తగ్గ ఉద్యోగము ఫలంగా బయటకు వస్తుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి శ్రమ అనే విత్తనం, అలాగే ధనం అనేది కూడా ఏంటో తెలుసు, ఒక విత్తనం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారు విత్తనాలు ఇచ్చే ఫలం. అలాగే కొరింథీ పత్ర అపోస్తలుడైన పౌలు ఉంటాడు, విత్తేవాడికే దేవుడు ఏమిస్తాడంట. అది ఏ కాంటెస్ట్లో చెప్పాడంటే దేవుని సన్నిధిలో ఇచ్చే విషయంలో, ధనం విషయంలోని ఈ మాటలు చెప్పాడు. విత్తేవాడికి దేవుడు ఏం చేస్తాడంట, ఆ విత్తనము ఇస్తాడు. విత్తనోడికి దేవుడు విత్తనము ఇవ్వడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ కూడా చూడండి, యోహాన్ రాసిన సువార్త 6వ అధ్యాయం. అటు తరువాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించెను. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరరూపిదారిగా తండ్రితో కూడా భాగ్యమని ఎంచుకోకుండా ఆయన ఈ యొక్క లోకంలో, ఇజ్రాయెల్ దేశంలో, బెత్లెహేములో, ఆ యొక్క చిన్న గ్రామంలో పశువుల పాకలో స్థలం లేనందున జనాభా లెక్కలకి వెళ్ళినప్పుడు మరి తన తల్లిగారు సంపూర్ణ గర్భవతిగా ఉండి దినముల నిండు సమయంలో ఆమె ఏం చేసిందంటే, వాళ్ళకి ఎక్కడ సమయం దొరక, సత్రాలు ఖాళీ లేక ఆ చిన్న శిశువుగా ఈ లోకంలో ఆయన పుట్టాడు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో తన కృపను విస్తరింప చేయాలని. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేకాకుండా 33.5 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. 3.5 సంవత్సరాలు విరామం లేకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళి కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, మోగవాళ్ళు, చనిపోయిన వారిని కూడా బ్రతికించి అందరి కొరకు ఆయన ఆ యొక్క సిలువలో రక్తం, ఆయనకున్న 6.5 లీటర్ల రక్తం కార్చి 9-10 అంగుళాలు మేకులు కొట్టించుకొని ఒంటి మీద 39 కొరడా దెబ్బలు తిని కొత్త సమాధిలో పాతి పెట్టబడి 3వ దినాన ఏమయ్యారో తెలుసా? మృత్యుంజయుడే తిరిగి లేచారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సమయంలో ఆయనంట, అక్కడ ఉన్న సమయంలో ఈ లోకంలో యేసు తిబిరియా సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు చూచి బహుజనులు ఆయన వెంబడించను. ఆయన చేసే సూచక్రియలు చూసి అనేకులు, కొంతమంది రొట్టెల కోసం, కొంతమంది ఏం చేసేవాళ్ళు అద్భుతాలు చూడటం కొరకు ఆయన ఏం చేశారు, మనం వెళ్ళిపోతుంటాం, ఒక్కోసారి స్టేడియాలకు వెళ్ళిపోయి చూడటానికి పరిగెడతా ఉంటాం. అట్లాగే యేసు ప్రభు వెంట కూడా చాలామంది వెళ్ళిపోయారంట. వెళ్ళిన తర్వాత యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండాను. అప్పుడు పస్కా అను యూదులు పండగ సమీపించిందంట. 5వ వచనం. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన ఎదుట వచ్చి చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించుమని ఫిలిప్పుని అడుగగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళందరూ కూడా ఆయన వెంబడించుకుంటూ వస్తుంటే దేవునికి ఆశ ఏంటో తెలుసాయా? వీళ్ళు ఆహారం లేకుండా ఉన్నారు, వీళ్ళకి ఏ విధంగా రొట్టెలు పెట్టాలి, రొట్టెలు పంచి పెట్టాలి, రొట్టెలు వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశాడో తెలుసా? ఫిలిప్పుకు చెప్పాడంట, వీళ్ళకి రొట్టెలు తెప్పించమని అడిగాడంట. ఏమి చేయనుండేనో తాను ఎరిగియుండి అతనికి పరీక్షించుటకు అలాగడిగాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకు ఫిలిప్పు అంట, వారిలో ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనా 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో. ఎంతమంది జన సమూహానికి ఇప్పుడు ఎక్కడ రొట్టెలు దొరుకుతాయి? ఒక్కోసారి భోజనాలు అయిపోయినప్పుడు కాబట్టి హోటల్కి వెళ్ళి ఎక్కడ భోజనం తెస్తామా అన్నట్టుగా భయపడిపోతూ ఉంటాం. ఫిలిప్ అన్నాడంట, అయ్యా వీళ్ళందరికీ పెట్టాలంటే ఒక 200 దేనారాలన్నీ కూడా అవుతాయి. ఇప్పుడు ఎక్కడ తెస్తాం, ఇక్కడ దొరుకుతాయి రొట్లకు అప్పటికప్పుడు ఎక్కడ తయారు చేస్తారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న
ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఎంతమందికి అవి ఏ మాత్రము ఆయనతో అడగగా. అందులోకి ఏమైపోయిందంటే ఈ లోపల సీమోను పేతురైన వారి యొక్క సహోదరుడు ఆంద్రే వచ్చి చెప్పాడు ఏమనంటే, యేసయ్యా ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఎన్ని ఉన్నాయంట, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఉన్న అంతమందికి 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయా? చాలు. చూడండి ఏం జరిగిందో. ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు ఏమన్నాడు తెలుసా? సరే ఆ విషయం మీరు వదిలేయండి, మీరు వెళ్ళి యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికొండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అక్కడ ఏమైందో తెలుసా? చాలా పచ్చికుందంట. ఇశ్రాయేల్లో యూదులు పురుషులు లెక్క పెడతారు, స్త్రీలు అంతగా వాళ్ళు లెక్క పెట్టరు. కాబట్టి అక్కడ జనరల్గా అందరూ చెప్పేదండి, పండితులు ఒక 20,000 మంది ఉన్నారేమో అని చెప్తారు. 5,000 మంది పురుషులు అంటే వాళ్ళలో భార్యలు వేసుకుని 10 మంది, ఒక 2 పిల్లలు. ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. ఇశ్రాయేల్ ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంత ధన్యతగా భావిస్తారు. పిల్లలు దేవుడిచ్చిన వరం అనుకుంటారు. దేవుడు బహుమానం ఇస్తే మనం ఆపటానికి వీల్లేదని వాళ్ళ యూదులు చాలామంది పిల్లలను కంటానికి ఇష్టపడతారు. కాబట్టి మొత్తం వేసుకుని ఒక 20,000 మంది ఉంటారని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎట్లయినా ఒక 5,000 మంది ఇక్కడ రికార్డు రాయబడింది. 5,000 మంది పురుషులు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 5,000 మంది పురుషులకి 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయా? సరిపో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 11వ వచనం. యేసు అప్పుడు ఆ రొట్టెలను తీసుకొచ్చి యేసై చేతిలో పెట్టారంట. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారి తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని అతని శిష్యులతో చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ పిల్లవాడు మరి నిజంగా పిల్లవాడు ఎంత మంచి పిల్లవాడు అంటారు. ఈరోజు పిల్లల చేతులు ఏదైనా తీసుకోవాలంటే కుదురుద్దా? ఇస్తారా? చాలామంది తల్లిదండ్రులు అరే అది ఎవరా అంటే ఒకవేళ పాప వాడు తింటుంటే వీళ్ళకి ఆశేసారు, కొంచెం ముక్క పెట్టమంటే నేను పెట్టను. ఆ పిల్లవాడు ఏం చేశాడు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు? మరి ఆంధ్రే వెళ్ళి అడగగానే ఆంధ్రే చెప్పుంటాడు, అయ్యా యేసైకి కావాలంట అనగానే టక్మని ఏం చేశాడో తెలుసా? ఇచ్చేశాడు. మన యొక్క ఆర్థిక పరిస్థితిలో కృప విస్తరించాలి అంటే మొదటి గొడవ ఏంటో తెలుసా? యేసయ్య ఏది అడిగినా మనం ఇచ్చే స్థితిలో మనము ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా ఎప్పుడైతే యేసయ్య చేతిలో పెట్టడం, నేను ఏది చేసినా, మందిరంలో ఒకవేళ మైక్ కొన్నా, లేకపోతే మందిరంలో భోజనాలకి ఏదైనా ఖర్చు పెట్టినా, మందిర పనుల్లో ఏదైనా నేను పెడుతున్నానంటే అది పాస్టర్ గారికి ఇవ్వట్లేదు, నేను ఎవరి చేతిలో పెడుతున్నాను? యేసయ్య చేతిలో పెడుతున్నాను. యేసయ్య దాసులుగా, పరలోక ప్రతినిధిగా, దైవ సేవకులు దేవుని పని కొరకు ఈ యొక్క అనౌన్స్ చేశారు. కాబట్టి నా వంతు బాధ్యతగా నేనేం చేస్తున్నాను? దేవుడు నన్ను ఆశీర్వదించినందుకు ఈ విత్తనం తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెడుతున్నానన్న భావనతోనే ఉంటే ప్రతిఫలం వస్తుంది. కానీ నేనేదో మనుషులకి ఇస్తున్నానని నువ్వు అనుకుంటే దానివల్ల ప్రతిఫలం రానే రాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆంధ్రే వెళ్ళి ఆ పిల్లోడు అడగగానే ఆ పిల్లోడు మరి మారు మాట్లాడకుండా ఆ రొట్టెలు ఎవరి చేతిలోకి వచ్చినాయి? ఇక్కడ యేసయ్య చేతిలోకి వచ్చినాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్థిక సంబంధంలో మన కృప విస్తరించాలి. గృహంలో మనం చెప్తున్నాం రోజు మాటలు, నా గిన్నె నిండి ఏమవుతుందంట? నిజంగా నీ గిన్నె నిండి పొర్లి పారాలి అంటే పొర్లి పారటానికి కావలసిన విత్తనము దేవుని చేతుల్లో ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ చేతుల్లో ఎవరి విత్తనం ఉండాలి చెప్పండి? నీ చేతుల్లో ఎవరి విత్తనం ఉండాలి? యేసయ్య చేతిలో మీ విత్తనం కనపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ఈ పిల్లవాడు నిజంగా యేసయ్యకి ఒక ఆలోచన వచ్చింది. ఏమని? వీళ్ళందరికీ భోజనం పెడితే బాగుండని. అక్కడ చాలా రిపోర్ట్లు చెప్తున్నారు. అయ్యా వీళ్ళకి ఏం పెడతామయ్యా, వీళ్ళకి కావాలంటే 200 ధ్యానారాలు తేవాలి, ఇప్పుడు తయారు చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, అంత పెద్ద షాప్ ఎక్కడిది, తీరా చూస్తే 5,000 మంది ఉన్నారు, వాళ్ళు మొత్తం కలిపి ఒక 15,000 మంది పిల్లలతో కలుపుకొని ఉన్నారు. 15,000 మందికి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది భోజనం, ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి చాలా. ఫిలిప్ అయితే ఆ మాట చెప్పాడు. ఈ లోపల ఆంధ్ర ఇంకో రిపోర్ట్ తెచ్చాడు. 15,000 మంది పెట్టడానికి అయ్యా ఇక ఒక చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు, 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి, అవి తెచ్చినా కానీ ఎవరికి సరిపోతాయి అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలాసార్లు మనం అనుకుంటాం, అయ్యో ఇచ్చే ఈ చిన్న విత్తనం నిజంగా ఈ నెలంతా నా అవసరత తీర్చుద్దా అంటే, నిజంగా హృదయపూర్వకంగా నువ్వు ప్రభు చేతిలో పెడితే ఆ నెల అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. కానీ పెట్టే గుణం నీకు ఉండాలి, ఇచ్చే గుణం నీతో ఉండాలి. నీ చేతిలోంచి అది జారిపోయి యేసయ్య చేతిలోకి వెళ్ళాలి. అబ్రహాం ఏం చేశాడో తెలుసా? అబ్రహాంకి దేవుడు కనపడలా. అబ్రహాం అన్యుడిగా ఉన్నాడు, విగ్రహారాధన చేస్తున్నాడు. ఒకరోజు ఆయన చేసుకుంటా కాముగా ఉంటే ఒక స్వరం వినపడింది, ఒక మాట, నువ్వు నన్ను వెంబడిస్తే జనములకు తండ్రిగా చేస్తా, నీ పేరు గొప్ప చేస్తా, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీలోంచి అనేక వంశాలు వస్తాయి అని చెప్పినప్పుడు ఆ మాట దేవుడు కనపడిన స్వరం విని ఆయన మొత్తం సదురుకుని బయలుదేరగానే ఆయనతో పాటు అలా ఆవిడ బయలుదేరింది. తర్వాత లోతు కూడా బయలుదేరాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిన తర్వాత ఎంత అయినప్పటికి కూడా వాళ్ళకి పిల్లలు లేరు, ఎంతో ఎదురు చూచాడు. ఒకరోజు దేవుడు ఆయనకు వచ్చి వాగ్దానం, నేను చేశాను కదా, నేను చెప్పిన మాట అక్షరాల నిజం, ఆకాశం నుంచి మంచు ఏ విధంగా భూమి మీద పడిన విత్తనాన్ని ఫలింపచేస్తుందో నా నోట్లోంచి వచ్చే మాట ఫలం లేకుండా తిరిగి రాదు. నేను వాగ్దానం చేశాను కాబట్టి ఖచ్చితంగా నీకు పిల్లలు పుడతారు. తీరా చూస్తే 2 ముసలోళ్ళు అయిపోయారు, శారా గర్భం ఉడికిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, పిల్లలు పుడతారని ఒక ఆలోచన కూడా లేదు. ఏమి లేని సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ, అబ్రహాము నువ్వు నీరసపడమాక, నువ్వు కంగారు పడద్దు, నువ్వు విశ్వాసంతో ఉండు, విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా నేను చేస్తానని దేవుడు రమారమి 100 ఏండ్ల వయసులో అబ్రహాంకి ఏం చేశాడు? ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చాలు. అంత ఎదురు చూచి 25 సంవత్సరాలు ఎదురు చూచిన తర్వాత వచ్చిన బిడ్డను దేవుడు ఒక రోజు కనబడన్నాడు, అయ్యా నీ బిడ్డ నాకు బలి ఇచ్చేయమన్నాడు. అబ్రహాం ఇచ్చటానికి వెళ్ళాడా, వెళ్ళలేదా చెప్పండి? 3 రోజులు ప్రయాణం చేసి పిల్లోడి మీదే కట్లు పెట్టి ఇద్దరు కలిసి ఆ కొండ మీదకి వెళ్ళారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మధ్యలో పిల్లోడు ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్నగారు నొప్పి ఉంది, కత్తి ఉంది, కర్రలు ఉన్నాయి, బలి పశువు ఏది అని అడుగుతున్నారు. ఆయన అన్నాడు, దేవుడు చూసుకుంటాడు, నువ్వు కంగారు పడ మాకు పద అని చెప్తే ఆ కర్రలు మోసుకుంటా ఏం చేశాడు తెలుసా? ఆ కొండెక్కి పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇస్సాకును, అరే బలిపశు నువ్వే అని చెప్పి కాళ్ళు చేతులు కడతంటే ఇస్సాకు ఎట్లుండదంటారు? ఏమీ మాట్లాడలా. కాళ్ళు చేతులు కట్టి పడుకోబెట్టి ఆ బలి మీద కట్లు పేర్చి అక్కడ పడుకోబెట్టి కత్తి తీసి అయిపోతుంటే పైనుంచి దేవుడు అన్నాడు తెలుసా, అబ్బా అబ్రహామా, నీ పిల్లోడి కన్నా నన్ను ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావే, 25 ఏళ్ళు ఎదురు చూచిన ఆ యొక్క పిల్లోడి కన్నా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నాకన్నా నీ పిల్లోడు ఎక్కువ కాదా? నిజంగా అబ్రహాము నువ్వు ఎంత గొప్పడు అయ్యా అని దేవుడు సంతోషపడిపోయి, నిజం నీ ఆరాధన, నీ డబ్బులు ఎక్కువ కాదా, నేనే నీకు ముఖ్యమా, నీ జీతం ఎక్కువ కాదా, నేనే నీకు ముఖ్యమా, అందుకే నీ జీతంలో నీకు వచ్చిన జీతం నమ్మకంగా తెచ్చి నా చేతిలో నువ్వు పెడుతున్నావని ప్రభు నిన్నును బట్టి సంతోషించాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు అసలు దేవుడు అబ్రహామా చిన్నవాడిని ఏం చేయొద్దు, నువ్వు నా మనసు గెలిచావయ్యా, ఇన్ని 25 ఏళ్ళు ఎదురు చూచిన పిల్లోడిని నాకు ఇవ్వటానికి కూడా నువ్వు వెనుకాడలేదంటే నీ జీవితంలో నాకే ప్రాధాన్యతని నువ్వు రుజువు చేసావు, మాటలతో కాదు క్రియలతో అని చెప్పి ఆ పిల్లోడిని దించేయి. అదిగో నీ కొరకు అక్కడ పొందంగానే ఒక పొట్టేళ్ళు మొళ్ళల్లో ఇరుక్కుపోయి ఉంది, అడవి పొట్టేళ్ళు కొండల మీద ఉంటుంది, మనం చూస్తుంటాం యానిమల్ ప్లానెట్లో కొమ్ములు వేసుకుని దాన్ని తీసుకొచ్చి ఆ పిల్లోడికి బదులుగా పొట్టేళ్ళని బలిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే,
ఈరోజు ఒక ప్రశ్న, నీ జీవితంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత? చెప్పండి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత? నీ రాబడిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత? ఆ పిల్లోడు చేతిలో ఉన్న యవలు రొట్టెలు, ఆ 2 చేపలు నాకు అన్నాడు, నాకు కాదు ప్రభువుకి ఇచ్చేయండి అని ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రాలు. ఆ పిల్లోడు అంటే ఆంధ్రే లాక్కొచ్చి ఉంటాడా? కాదు కాదు కాదు, పిల్లోడు ఇస్తేనే తీసుకొచ్చాడు. దేవునికి లాక్కుని మనం ప్రభు తీసుకోడు. నువ్వు సొంతగా నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి. నీ ఆర్థిక సంబంధం, నీ కృప విస్తరించాలి అంటే నువ్వు ఎలాగుండాలో తెలుసా? ధనం నాకు ముఖ్యం కాదు, నా ప్రభు నాకు ముఖ్యం. నా ప్రభు చేతిలో ఏది పెట్టినా తిరిగి నాకు ఇస్తాడన్న ఉద్దేశంతో మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, పిల్లవాడి మొదటిగా తెలుసా, యేసు ఆ రొట్టెలు పట్టుకుని అడగగానే వెంటనే ఆ రొట్టెలు ఇచ్చాడు. రెండోదంట, యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి ఏం చేశాడంట? వడ్డించమన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. శిష్యులందరికి కూడా కొంత వింతగా ఉండదు. ఏంటో ప్రభు చేస్తున్నాడు, ఈ అంటూ వడ్డిస్తే ఎక్కడ సరిపోద్దా అని అనుకోండి. ప్రభు చేతిలో పెట్టిన ఏదైనా మల్టిప్లై అవుతుంది. మల్టిప్లికేషన్ ప్రభువుకు తెలుసు. ఆయన అన్నాడు, ఏం తెలుసా? నా నిమిత్తం ఇండ్లైనను, భూములైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్లైనను యెహమందు శ్రమలతో పాటు 100 ఫలం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్కడ కూడా 100 మనకు రాదు, కానీ ప్రభు సన్నిధిలోనే మనకు 100 వస్తుంది. అందరూ కూడా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరూ ఒకసారి చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. విత్తడం ద్వారా కృప విస్తరించబడుద్ది. ఈ చిన్న పాలువాడు ఆంధ్రే మాట విని, శిష్యుడు మాట విని తను తెచ్చుకున్నవి అవి తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? ప్రభు చేతిలో పెట్టాడు. ప్రభు ఏం చేశాడు? అయ్యా, ఈ సమయంలో నాకు ఆశ వచ్చిందయ్యా, వీళ్ళకి భోజనం పెట్టాలని నేను అనుకున్నానయ్యా, కానీ ఏమీ లేదు అనుకున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు నాయన తన చేతిలో తనకు తెచ్చుకున్నవి, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినవి అవి తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టాడు. ప్రభు, ఇదిగో నా ఆశను నువ్వు నెరవేరుస్తున్నందుకు వందనాలని చెప్పి ప్రభు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.